ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది? ఏప్రిల్ 19వ తేదీన లేక 20వ తేదీన? ఈ రోజు విశిష్టత ఏమిటి? ఈ రోజు చేయవలసిన దానాలు ఏమిటి? అక్షయ తృతీయకి బంగారానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ రోజు బంగారం కొనలేని వాళ్ళు ఏం చెయ్యాలి? ఈరోజు ఏ ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు అన్న పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మనకి శుక్లపక్షంలో తదియ తిథి రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఆ రోజు మనము అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. అక్షయము అంటే తరగనిది అని అర్థము. అక్షయ తృతీయ రోజున ఏ పని తలపెట్టి చేసినా ఆ పనిలో మీరు తప్పక విజయాన్ని పొందుతారు. ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే మన ఇల్లు కలకలలాడుతూ సకల సౌభాగ్యాలతో ఉంటుందని నమ్మకం. ఆ శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకి రక్షకుడిగా నియమించబడినది ఈ రోజే. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది ఈ రోజే అని ఈ అక్షయ తృతీయ రోజే అని అంటారు. అంతేకాకుండా ఈ రోజు చేసే యజ్ఞ యాగాదులు, క్రతువులు, పూజలు, దానాలు ఇవన్నీ చేయటం వల్ల దివ్యమైన ఫలితాలు కలగజేస్తాయని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మనకి మత్స్య పురాణం ద్వారా తెలుస్తున్నది. ఈరోజు దాన ధర్మాలు చేస్తే అనేకమైన ఫలితాలు కలుగుతాయని నారద పురాణం ద్వారా తెలుస్తున్నది. అలాగే అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. ధర్మాలు కాళ్ళ మీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలపైన 1 అడుగు లోతు తవ్విన వెంటనే జలధార పొంగుకొచ్చేదట. బాల్య స్నేహితుడైనటువంటి కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క కటాక్షము వల్ల అక్షయమైనటువంటి సంపదని పొందినటువంటి రోజు కూడా ఈ రోజే. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పరిణయమాడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించినది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ రోజున రాహుకాలాలు వర్జ్యాన్ని పాటించనవసరం లేదు. ప్రతి నిమిషం శుభముహూర్తమే. కార్యం తలపెట్టిన శుభప్రదమే. అక్షరాభ్యాసం, పిల్లల్ని బడిలో వేయటం, నా ప్రాసన, పుస్తకాల ఆవిష్కరణ, స్థలాలు సందర్శించడం, నిర్మాణం, ఇంటి స్థలాలు కొనడం, వివాహాలు చేయటం ఇటువంటి శుభకార్యాలు చేయటానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజండి. రోజు ఏ పూజ చేసినా, ఎటువంటి వ్రతాలు చేసినా, హోమాలు చేసినా ఫలితము అక్షయమవుతుందని నమ్మకం. 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం తదియ తిథి అనేది 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తేదీ ఆదివారం పగలు 1:49 ప్రారంభమై 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ సోమవారము 11:29 వరకు ఉంటుందండి. పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం పరిగణనలోకి తీసుకుంటాం గనక సూర్యోదయానికి తదియ తిథి అనేది మనకి 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తేదీ సోమవారము ఉన్నది కాబట్టి 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగని మనము ఏప్రిల్ 20వ తేదీ సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బంగారం అనేది భూలోకానికి డగీ నదిలోని సాలగ్రామ గర్భాల నుంచి విశాఖ శుద్ధ తదియ రోజున ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అసలు బంగారానికి అక్షయ తృతీయకి ఉన్న సంబంధం ఏమిటంటే పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణించేవారు. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉన్నది. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవటానికి మాత్రమే కాకుండా
అవసరానికి తగ్గట్టు ఉపయోగపడే ఒక వస్తువు. అంటే మనము ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బంగారం ఉపయోగపడుతుంది. అందుకనే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వాళ్ళు సముద్ర ఉప్పు అంటే కళ్ళుప్పుని కొని ఇంటికి తీసుకోవచ్చు. చీపురు కానీ ఆవు నెయ్యి కానీ కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మికి సంకేతాలు. అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి. సకల సంపదలకు మూలాధారమైనటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని మీ శక్తి కొలది పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు మీకు చేకూరుతాయి. చాలా మంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి వాసుదేవుణ్ణి పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం చేయటం కూడా అంతే ముఖ్యము. నువ్వులు, మంచము, పరుపు గాని, పసుపు, కుంకుమ, గంధము గాని, మారేడు కాయలు గాని, మజ్జిగను గాని దానంగా ఇవ్వవచ్చు. ఇలా దానం చేయటం వల్ల విద్యలో అభివృద్ధి, అలాగే కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళం కానీ మారేడు దళం కానీ వేసి దానం ఇస్తే కుటుంబంలోని పెళ్లి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రం చెబుతోంది. అక్షయ తృతీయ రోజున చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అక్షయ తృతీయ ఎందుకంటే ఈరోజు శుభదినంగా కలగజేస్తుంది, అలాగే సాఫల్యాన్ని కలగజేస్తుంది. రైతులు ఈ రోజున తమ నాగల్ని పూజించి దుక్కి దున్నుతారు. వర్షం పడకముందే వానాకాలపు పంటలకి భూమిని తమ పొలాలని దున్నడం ప్రారంభిస్తారు. విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైనటువంటి పరశురాముని పుట్టినరోజుగా అంటే జన్మదినంగా ఈరోజు అక్షయ తృతీయ రోజున జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున చక్కగా పూజ చేసుకుని ఆ పూజలోని అక్షింతలు తలపై వేసుకొని ఓం కమలవాసినియై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ లక్ష్మీదేవిని ఎర్రని గులాబీ పూలతో పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి సులభంగా లభిస్తుంది. ఇదండి అక్షయ తృతీయ తిథి, ప్రారంభం, ముగింపు సమయాలు, అలాగే విశిష్టత విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.